హాయ్ అన్న బీజేపీ ఆల్రెడీ ముందంచులో ఉంది వెస్ట్ బెంగాల్ లోపల. సో దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పడానికి ఏం లేదన్న. మమతా బెనర్జీని ఈసారి ఇంటికి పంపించడం ఖాయం అయిపోయిందని ఆమెకు అర్థమయ్యే నైట్ 10 దాకా జరిగింది, 8 దాకా జరిగిందని చెప్పేసి ఆమె వీడియోలు పెడతాం కూడా మనం చూసాం. ఆమె లబోదిబో అంటాం కూడా చూసాం. వాతావరణం ఏం లేదన్న. ప్రతిపక్షం అనేది లేకుండా చేసుకుంటుంది బీజేపీ. మరి ఇది దేశానికి ముప్ప ఏంటనేది అర్థం కావట్లేదు. మరి ఇప్పటికైనా ఆలోచించాలి నాయకులు అనేవాళ్ళు. ఒక మార్పు అనేది భారతదేశంలో రావాలి. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని నమ్ముకుంటే ప్రతిపక్షం అనేది భారతదేశంలో ఉండదు. కాబట్టి కొత్త పార్టీ అనేది ఒకటి రావాలి. ఎందుకంటే ఇప్పుడు స్టాలిన్ గారు కూడా పడుకున్నారు. ఇది మన దక్షిణ భారతదేశం తరపున ఆయనే ఒకటి ఉన్నాడు అనుకున్నాను నిన్నటిదాకా. కానీ ఆయనే పడుకున్నాడంటే పరిస్థితి ఏంటి ఏం అర్థం కావట్లేదు. అంతా మిస్లీ గ్యామ్లింగా ఏందనేది అర్థం కావట్లేదు. మన నిన్నటిదాకా మా జగన్ అభిమానులంతా లబోదిబో అంటుంటే ఏదో అనుకున్నా నేను. ఈరోజు నాకు అర్థమైపోయింది ఫుల్ గ్యామ్లింగే అని అనుకోవచ్చు. మరి ఏం జరుగుతుంది ఏంది? రాజకీయ చరిత్ర ఎడిపోతుంది. రాజకీయ చరిత్రలోకి మళ్ళీ సినీ ఫీల్డ్ అడుగు పెడుతున్నారు. మరి ఒకప్పుడు పేరు తెచ్చుకున్నారు, ఇప్పుడు పేరు తెచ్చుకుంటారా, పేరు తీసేస్తారా ఏందనేది సొసైటీలో చూడాలి. మొన్నట్లో మమతా బెనర్జీ పేరు తెచ్చుకున్నారన్నా జయలలిత వాళ్ళంతా. ఓటు నువ్వు వేసిన ఓటు నీకు కనపడింది, కానీ ఇది మిషన్ కదా. అదే ఓటు పడిందని ఏముంది? నువ్వు ఓటు ఏ పక్షానికి వేసావు నీ పేరుతో సహా అప్పుడు వేసేవాళ్ళం. మనం అర్థమయ్యేది. ప్రతిపక్షంలో ఒక 50 మంది 60 మంది ఉండేవాడు. మరి ఇప్పుడు ఏడుండారు? 4 2 3 వాళ్ళే మాట్లాడతారు అసెంబ్లీకి వచ్చి. ఇప్పుడు ఏ ఉదాహరణ నీకు ఏపీ 11 మంది ఉన్నారు. ఏమొచ్చి అడుగుతారు? సూపర్ 6 అని చెప్పింది, గెలిచింది టీడీపీ కూటమి ప్రభుత్వంతో. అడుగుతున్నారు వచ్చి అన్నీ అమలైనయా? ఎవరైనా ప్రతిపక్షం ఉండి అడుగుతానే కదా. ఎవరైనా మళ్ళీ ఏదైనా చేయడానికైనా ఏదైనా ప్రతిపక్షం అనేది లేకపోతే ఎప్పటికైనా మనకే ముప్పు తెలుసుకోవాలి. మమతా బెనర్జీ మరి చాలా మంది తలపతి విజయాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్స్ గా వాడుతున్నారు కదా. దేనికి? పవన్ కళ్యాణ్కి ఆయనకేం పోలికయా? పవన్ కళ్యాణ్కి ఆయనకేం పోలిక? 10 సంవత్సరాలు పోరాడాడు జనం కోసం, ఫ్యాన్స్ కోసం, వాళ్ళ కోసం పోరాడాడు. రాష్ట్రం కోసం పెద్ద పెద్ద వాళ్ళతో ఎదురుపడ్డాడు. వైఎస్ మీద తిరగబడ్డాడు, మరి కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడ్డాడు, బైటాల రవి మీద తిరగబడ్డాడు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద తిరగబడ్డాడు, మరి జగన్ మీద తిరగబడ్డాడు. 10 సంవత్సరాలు నరకం అనేది చూశాడు ఆయన రాజకీయ పరంగా. నిలబడ్డాడు, డిప్యూటీ సీఎం అయ్యాడంటే ఆ పదవి వచ్చిందంటే గ్రేట్. ఆయన నిలబడ్డాడు, రాజకీయం నేర్చుకున్నాడు కాబట్టి ఏం మాట్లాడాలి ఏంది. ఎలక్షన్ ముందు ఎన్ని చూసాం. ఆయన సభ పెడుతుంటే అబ్బా ఏదో చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని పార్టీని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎంత నిదానంగా మాట్లాడుతున్నాడు. ఒక రాజకీయ అనుభవం అనేది నడుతుంది. కానీ ఇప్పుడు విజయ్ చూడాలి. విజయ్ వెనకమాలు ఉన్నాడు ఎవరు అనేది తెలియాలి సమాజానికి. ఎందుకంటే స్టాలిన్ అనే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక చరిత్ర ఉంది. కరుణానిధి లాంటి ఆయనకి ఆయన పుట్టాల్సిన వాడు కాదు అనుకున్నాం. కరుణానిధి లాంటి వాడు 20 సంవత్సరాలు పరిపాలిస్తే అలాంటి వాడికి ఈయన పుట్టాల్సిన వాడు కాదు అనుకున్నాం. అలాంటి వాడే చరిత్రని మార్చేసి మా స్టాలిన్ అని కొంత గర్వంగా చెప్పుకున్నా. యువకుడి దగ్గర నుంచి ముసలోడుదా ఎందుకు వచ్చింది ఈ మార్పు ఒకేసారి? అదేమంటే యువత ఓటింగ్ ఎక్కువ పడింది అంటున్నారు. యువత ఓటింగ్ పడిందంటే మరి స్టాలిన్కే ఎక్కువ వేయాలి. మలేషియా కానీ, సింగపూర్ కానీ, తమిళనాడు వాళ్ళని చీటికెళ్ళి పంపిస్తున్నారంటే ఆయనే. మనం పోవాలంటే ఎన్నో ఉండే కారణాలు. 10,000 8,000 టికెట్కి వెళ్తున్నారంటే వాళ్ళు. మరి అట్లాంటి యువతలో ఎందుకు వచ్చింది అనేది ఏమీ అర్థం కాదు. ఈ మార్పు అనేది చూడాలి. మరి అటువైపు చూసుకుంటే తెలంగాణ, కర్ణాటకలో కూడా బీజేపీ వస్తే బాగుంటుంది. కంపల్సరీ తెలంగాణలో బీజేపీ రావాలి చాలామంది కోరుకుంటున్నారు. ఏంటంటే తెలంగాణ అనేది వేరు, కుల రాజకీయం లేనిది ఇక్కడ. కానీ ఒక మార్పు అనేది కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు, ఆదరిస్తున్నారు. అలానే ఒక సైడ్ ఏది నార్త్ ఇండియన్ అని చెప్పి సౌత్ ఇండియన్ అని చెప్పిన స్టాలిన్ గారు 3 అంచుల కూర్చోబడిపోయారు. అలానే ఏదైతే హిందూ మతాన్ని తరిమేస్తాం నొక్కేస్తాం అని చెప్పిన ఉదయగిరి స్టాలిన్ కూడా అది ఆయన కూడా సైడ్కి వెళ్ళిపోయి కనిపిస్తలేరు. అసలు దీని మొత్తానికి సనాతన ధర్మం మీద ఎక్కువగా పాయింట్అవుట్ చేయడం వల్ల ఇలా అయిపోయారని చెప్పి చాలా మంది అంటారు. రాజకీయంలో కులం అనేది ఒక ఆంధ్రాకి తప్ప మిగతా ఎక్కడైనా కానీ కుల రాజకీయం మిగతా చోట ఎక్కడ చేసినా కానీ బిస్కెటే అవుతారు. ఓకేనా? మోడీ గారి జేబులోకి RRR ఏదో RSS అని చూసావా, దాని జేబులోకి వెళ్తారు తప్ప రాజకీయ పరంగా ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. కులం పేరు కానీ, హిందూ పరంగా కానీ, దేని పరంగా కానీ కుల రాజకీయం ఎత్తారంటే ఆ పార్టీ అంతటితో అంతమైపోయినట్టే. ఉదాహరణ ఇప్పుడు ఇది స్టాలిన్.